भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। భక్తులందరికీ వందనం. ఈరోజు నేను శ్రీమద్ భగవద్గీతలోని 4వ అధ్యాయంలో తద్విద్ధి ప్రణిపాతేన అన్న శ్లోకాన్ని గురించి వివరించి చెప్పమన్నారు. అంటే ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ ఏం చెప్తున్నాడంటే, ఎలా గురువుని గౌరవించాలి, ఎలా గురువుని ఆశ్రయించాలంటే శిష్యులకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి, ఆ విషయాన్ని మన కృష్ణుడు ఈ శ్లోకంలో మనందరికి వివరించాడు. ఒకసారి శ్లోకం మీరు కూడా అనండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తద్విద్ధి, ఇది తెలుసుకోండి అంటున్నాడు కృష్ణుడు. ఏమిటది? గురువుని ఎలా ఆశ్రయించాలి, వారిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా? ఒకటి, ప్రణిపాతేన అంటే ఎంతో గౌరవంతో, మర్యాదతో, విధేయతతో మనం గురువుల్ని ఆశ్రయించాలి, వారికి నమస్కరించాలి. ప్రణిపాత అంటే విధేయత, సబ్మిసివ్నెస్, హ్యూమిలిటీ, ఒబీడియన్స్, అదనమాట ప్రణిపాతేన. 2, పరిప్రశ్నేన అంటే సరైన ప్రశ్నలు అడగాలి, వితండవాదం చేయకూడదు గురువుతో. గురువుని సరైన ప్రశ్నలు అడగాలి మనం. సరైన ప్రశ్నలు అంటే ఏమిటి చెప్పుకుందాం, త్వరలో చెప్పుకుందాం. ముందు శ్లోకానికి అర్థం చెప్తాను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన. 3, సేవయ. కేవలం విధేయతతో ప్రశ్నలు అడిగితే సరిపోదండి, సేవ కూడా చెయ్యాలి. సేవయ. అప్పుడు ఈ 3 విధాలుగా, ఈ 3 లక్షణాలని మనం కనబరిస్తే గురువుల ముందు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఉపదేక్ష్యంతి తే జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు ఉపదేశిస్తారు. ఉపదేక్ష్యంతి తే జ్ఞానం. ఎందుకు ఉపదేశిస్తారు? ఎందుకంటే జ్ఞానినః, ఆ జ్ఞానం వారిలో ఉంది కాబట్టి. మనలో జ్ఞానం లేకపోతే మనం ఇంకొకరి జ్ఞానాన్ని అందించలేము. మీ దగ్గర సంపద లేకపోతే మీరు ఇంకెవరికి దానం చేయలేరు. ఆ జ్ఞాన సంపద గురువుల దగ్గర ఉంటుంది కాబట్టి, ఆధ్యాత్మిక జ్ఞాన సంపద గురువుల దగ్గర ఉంటుంది కాబట్టి, ఎవరైతే వారిని విధేయతతో, సరైన ప్రశ్నలతో సమీపిస్తారో, ఎవరైతే నిస్వార్థ బుద్ధితో వారికి సేవ చేస్తారో, అటువంటి వ్యక్తులకు వాళ్ళు జ్ఞానాన్ని అందిస్తారు. పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః. ఎందుకంటే వారిలో జ్ఞానం ఉంది కాబట్టి. తత్వదర్శినః, వారు తత్వాన్ని దర్శించారు, అంటే భగవతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు.
దర్శనము అంటే కేవలం కళ్ళతో భగవంతుడి యొక్క విగ్రహాన్ని చూడడం మాత్రమే కాదండి. దర్శనం అంటే ఏ విషయాన్నైనా చక్కగా అర్థం చేసుకోవడం, అవగతం చేసుకోవడం. అలా చక్కగా అర్థం చేసుకోవడాన్ని కూడా దర్శనమని అంటారు. దర్శనం అంటే రెండు అర్థాలు ఉన్నాయి, డివోషనల్ సైట్ అండ్ ఫిలసాఫికల్ ఇన్సైట్. అంటే భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూడడం అదొక దర్శనం. ఆ భగవత్ తత్వాన్ని శాస్త్ర అధ్యయనం ద్వారా, గురువుల దగ్గర నుంచి శ్రవణం చేయడం ద్వారా తెలుసుకోవడం అది ఇంకొక దర్శనం. అలా వాళ్ళు తత్వదర్శన, ఈ గురువులు తత్వదర్శులు కాబట్టి, తత్వాన్ని వాళ్ళు దర్శించారు కాబట్టి, భగవత్ తత్వాన్ని, భగవంతుడి యొక్క నామలు రూప గుణ లీలల్ని వారు చక్కగా అర్థం చేసుకున్నారు, అవగాహన చేసుకున్నారు కాబట్టి వారు ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక సంపదని మనకు అందిస్తారు, మనకి భగవంతుడి గురించి ఉపదేశిస్తారనమాట. శ్రీమద్ భాగవతంలో సుఖదేవ గోస్వామి గురించి చెప్పారన్నమాట. ఆయన గురువు సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకు చెప్పినటువంటి గురువు. హరే కృష్ణ. సో పరీక్షిత్ మహారాజుకు భాగవతాన్ని బోధించాడు సుఖదేవ గోస్వామి. ఆయన గురించి ఆయన ఇంకొక శిష్యుడైనటువంటి సూత గోస్వామి ఏమన్నారంటే, చక్కటి శ్లోకం, భాగవతం మొదటి స్కందంలో వస్తుంది శ్లోకం. యః స్వానుభావమఖిల శృతి సారమేకం అధ్యాత్మ దీపమతితితీర్షతాంతమోంధం సంసారిణాం కరుణయా పురాణ గుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. యః స్వానుభావం, మన సుఖదేవ గోస్వామి స్వయంగా అనుభవించాడు, స్వయంగా ఆ జ్ఞానాన్ని పూర్తిగా ఆయన అవపోసన పెట్టాడు. యః స్వానుభావం, తన అనుభవంతో ఆ జ్ఞానం మొత్తాన్ని అవగాహన చేసుకున్నాడు. యః స్వానుభావం అఖిల శృతి సారమేకం. ఇంతకీ ఆయన అవగాహన చేసుకున్నటువంటి విషయం ఏమిటి? సామాన్య విషయం కాదండి. అఖిల శృతి సారమేకం, అన్ని శృతి శాస్త్రాలకి సారమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని ఆయన పూర్తిగా అవగాహన చేసుకున్నాడు, సాక్షాత్కరింపజేసుకున్నాడు. యః స్వానుభావమఖిల శృతి సారమేకం. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, మన శ్రీమద్ భాగవత జ్ఞానాన్ని అఖిల శాస్త్రాలకి, అఖిల శృతి శాస్త్రాలకి సారమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని సుఖదేవ గోస్వామి ఎలా నేర్చుకున్నాడు, ఎలా అభ్యసించాడు? ఆయన గురువైనటువంటి వ్యాస భగవానుడి ద్వారా. సుఖదేవ గోస్వామి యొక్క తండ్రి వ్యాసుడు. తండ్రి మాత్రమే కాదు, గురువు కూడా. తండ్రి గురువు మాత్రమే కాదు, శ్రీమద్ భాగవతానికి గ్రంథకర్త ఆయన. శ్రీమద్ భాగవతాన్ని రచించి తన బిడ్డ అయినటువంటి సుఖదేవ గోస్వామికి గురువుగా బోధించాడు వ్యాస మహర్షి. ఆయన ఆథర్, ఆయన టీచర్, ఆయన ఫాదర్, మూడు. వ్యాస భగవానుడు ఆథర్ అంటే గ్రంథకర్త, ఈ భాగవతాన్ని రచించింది ఆయన. టీచర్, ఈ భాగవతాన్ని బోధించింది, సుఖదేవ గోస్వామికి బోధించింది ఆయన. అలాగే శ్రీమద్ భాగవతాన్ని ఆయన తన కొడుకు అయినటువంటి సుఖదేవ గోస్వామికి బోధించాడు, ఫాదర్. సో ఇలా శ్రీమద్ భాగవతాన్ని వ్యాసుడి నుంచి అధ్యయనం చేసి సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి, సూత గోస్వామికి, ఇంకెంతోమంది గొప్ప గొప్ప మహర్షులందరికీ చెప్తున్నాడు ఆయన. చక్కటి శ్లోకం. యః స్వానుభావమఖిల శృతిసారమేకం అధ్యాత్మ దీపమతితితీర్షతాంతమోంధం. ఈ శ్రీమద్ భాగవతాన్ని అధ్యాత్మ దీపంగా పోల్చారు. సాధారణ దీపం మనకి వెలుతురునిస్తుంది, కానీ ఈ శ్రీమద్ భాగవతాన్ని అధ్యాత్మ దీపం అన్నారు. ఎటువంటి వెలుతురునిస్తుంది? అజ్ఞానము అనేటటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానము అనేటటువంటి దీపాన్ని వెలిగిస్తుంది మన హృదయంలో. అది ఆధ్యాత్మిక జ్ఞానం అనేటటువంటి దీపం. ఆ అధ్యాత్మ జ్ఞానం అనే దీపం మన హృదయంలో దేదీప్యమానంగా వెలుగుతుంటే అప్పుడు మనసులో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాలు తొలగిపోతాయి. అధ్యాత్మ దీపం అతితితీర్షతాంతమోంధం. అప్పుడు మనం ఈ భవసాగరాన్ని, జనన మరణ చక్రాల్ని అధిగమించి మనం భగవద్ధామానికి చేరుకోగలుగుతాం. అది భాగవతం యొక్క మహత్వం. ఇంతకీ ఇంత గొప్ప భాగవతాన్ని
తన శిష్యులకి బోధించడం ఎలా జరిగింది, సుఖదేవ గోస్వామి ఏ భావనతో బోధించారు, ఆ మాటని 3వ పదంలో చెప్పారు. అక్కడ ఏమన్నారంటే, సంసారిణాం కరుణయా పురాణ గుహ్యం. ఈ శ్రీమద్ భాగవతం ఎంతో గుహ్యమైనటువంటి పురాణమైన, రహస్యమైనటువంటి శాస్త్రమైన, అందరికీ సులువుగా అందుబాటులో ఉండాలని ఎంతో కరుణతో, దయతో ఆయన అందరికీ చెప్పేశారనమాట. సీక్రెట్ అందరికీ చెప్పరండి, కొంతమందికి చెప్తారు. ఇది సీక్రెట్ అయినా కూడా, రహస్యమైనా కూడా, గుహ్యమైనా కూడా మళ్ళీ అందరికీ చెప్పేశాడు. సంసారిణాం కరుణయ, సంసార సాగరంలో కొట్టుముట్టాడుతున్నటువంటి బద్ధజీవుల పట్ల కరుణతో ఆయన పురాణ గుహ్యం, గుహ్య పురాణాన్ని అందరికీ చక్కగా బోధించారు. తం వ్యాససూనుముపయామి గురుం మునీనా. వ్యాససూను అంటే వ్యాస మహర్షి యొక్క తనయుడు. ఆ వ్యాససూనుడు కరుణతో గురుం మునీనా, మునులకే గురువయ్యాడు ఆయన. ఏ ముని? వ్యాసమునికి కూడా గురువుగా. వ్యాసముని తన గురువు, కానీ ఆ వ్యాసముని ఆడియన్స్లో కూర్చొని వింటుంటే, ఒక ప్రేక్షకుడిగా వింటుంటే సుఖదేవ గోస్వామి వ్యాసాసనం మీద కూర్చుని భాగవతాన్ని చెప్తున్నాడు. అంటే తన గురువు, తన తండ్రి అయినటువంటి వ్యాసుడి ముందే భాగవతాన్ని చెప్పాడు. ఇంతగా వ్యాసుడి గురువు ఎవరు? నారద మహర్షి. ఆ నారద మహర్షి కూడా అక్కడ కూర్చున్నాడు. నారద మహర్షి సమక్షంలో, వ్యాసుడి సమక్షంలో శుకుడు భాగవతాన్ని చెప్పాడు. ఇప్పుడు ఈ వ్యాసుడు, శుకుడు, వ్యాసుడు తర్వాత నారద మహర్షి, వీళ్ళిద్దరూ సుఖదేవ గోస్వామికి గురువు, పరమ గురువులు అయినప్పటికీ, అసలు సుఖదేవ గోస్వామి భాగవతం నేర్చుకోవడానికి కారణం వీళ్ళిద్దరు అయినప్పటికీ, వీళ్ళిద్దరూ నారద మహర్షి, వ్యాస మహర్షి భాగవతాన్ని మేము ఎప్పుడు వినలేదు అన్నట్టు కూర్చున్నారు, వింటున్నారు. మొట్టమొదటిసారి వింటున్నాం భాగవతం అన్న భావనతో కూర్చొని వింటున్నారు. అది వారి నమ్రత. ఎంత నమ్రత చూడండి. నేనే చెప్పాను, ఈయనకి భాగవతం నేర్పించింది నేనే, ఆయన క్లాస్ ఇస్తే నేను కూర్చోవడం ఏమిటి, నేను క్లాస్ ఇస్తే ఆయన కూర్చోవాలి అని అనుకోవట్లేదు వీళ్ళు. వీళ్ళు ఎంతో బుద్ధితో, ఎంతో నమ్రతతో సుఖదేవ గోస్వామి చెప్పే భాగవతాన్ని చక్కగా శ్రవణం చేస్తున్నారు. అటువంటి నమ్రత ఉండాలి. అటువంటి వారే నిజమైన గురువులు. సరే, ఇప్పుడు మనం వ్యాస మహర్షి భాగవతాన్ని సుఖదేవ గోస్వామికి బోధించాడు. సుఖదేవ గోస్వామి ఏ భావనతో ఆ భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకి, సూత గోస్వామికి, ఇంకా ఎంతోమంది గొప్ప గొప్ప మునులకి, ఋషులకి, మనందరికీ బోధించాడో మనం చెప్పుకున్నాం. కరుణ అనేటటువంటి భావన. ఇప్పుడు మనం అసలు శ్లోకానికి వెళ్తే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవైన ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. సుఖదేవ గోస్వామి ఒక ఉదాహరణ గురువుకి. ఆయన తత్వదర్శి. నారద మహర్షి వ్యాస మహర్షికి గురువు. నారద మహర్షి తత్వదర్శి కాబట్టి, ఈ మన వ్యాసుడిలో శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి నారద మహర్షి భాగవతాన్ని వ్యాసుడికి ఉపదేశించారు. అలాగే వ్యాసుడు ఇప్పుడు గురువయ్యాడు. ఆయన శిష్యుడైనటువంటి సుఖదేవ గోస్వామిలో ఈ శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి మన వ్యాసుడు సుఖదేవ గోస్వామికి భాగవతాన్ని బోధించాడు. ఇప్పుడు సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకి బోధిస్తున్నారు. ఎందుకు? పరీక్షిత్ మహారాజులో శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి. శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి? 3 లక్షణాలు చెప్పుకున్నాం. చెప్పండి, గుర్తుందా? ప్రణిపాత, పరిప్రశ్న, సేవ. ప్రణిపాత అంటే విధేయత ఉండాలి, సబ్మిసివ్నెస్ ఉండాలి. గురువుని గౌరవంతో సమీపించాలి. గురువుని నిర్లక్ష్యం చేయకూడదు. గురువు పట్ల అవిధేయత చూపించకూడదు. ఎందుకంటే గురువు తత్వదర్శి కాబట్టి, భగవత్ప్రేమి కాబట్టి, భగవంతుడిని ప్రేమించేవాడు గురువు కాబట్టి, ఆ భగవంతుడి పట్ల ఎంతో భక్తి ప్రపత్తులు కలిగినవాడు కాబట్టి ఆయనని ప్రేమిస్తూ, ఆదరిస్తూ, గౌరవిస్తూ విద్యను అభ్యసించాలి. అటువంటి శిష్యులకి చక్కగా విద్య అబ్బుతుంది. ఇప్పుడు మోడర్న్ కాలేజీల్లో
శిష్యులు గురువుల మీద కమెంట్లు ఇస్తూ ఉంటారు, ఇంకేదో అవహేళన చేస్తూ ఉంటారు, ఇంకో రకంగా ఇంకో విధంగా మాట్లాడుతూ ఉంటారు. గురువుకి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇవ్వరు. కొన్నిసార్లు గురువులు కూడా గురువుల్లా ప్రవర్తించరు. కొన్ని సందర్భాల్లో కలియుగం అలాగే ఉంటుంది. కొంతమంది మంచి గురువులు ఉన్నారు, కొంతమంది మంచి శిష్యులు ఉన్నారు కలియుగంలో కూడా. కానీ చాలామంది ఈ కలియుగంలో గురువుకి ఉండవలసినటువంటి లక్షణాలు చూపించకుండా గురువుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇంకొంతమంది శిష్యులని చెప్పుకుంటారు, కానీ శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఉండవు వాళ్ళలో. అదే కలియుగం యొక్క పరిస్థితి. కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించాలి అంటే ఆ భక్తి మార్గంలో మనకి కాస్తో కూస్తో స్ఫూర్తి కలగాలంటే, ప్రేరణ కలగాలంటే, మనం కూడా మంచి భక్తులం కావాలి అంటే అప్పుడు మనం ఈ 3 లక్షణాలను అలవర్చుకోవాలి. ప్రణిపాత, పరిప్రశ్న, సేవ. గురువుల పట్ల మర్యాద ఉండాలి. వీరు నాకు భగవద్గీతని, భాగవతాన్ని, ఇటువంటి శాస్త్రాల్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నాకు అందిస్తున్నారు కాబట్టి వారిని గౌరవించవలసినటువంటి, ఆదరించవలసినటువంటి బాధ్యత నాకుంది అని ఒక బాధ్యతతో గురువుని సమీపించాలి, నిర్లక్ష్యంతో కాదండి. తరువాత సరైన ప్రశ్నలు అడగాలి. గురువు దగ్గరికి వెళ్ళి ఏదో పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగకూడదండి. ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించిన ప్రశ్నలు అడగాలి. ఆ భగవంతుడి యొక్క గుణగణాలకు సంబంధించిన ప్రశ్నలు అడగాలి. ఆ భగవంతుడి యొక్క నామాలను ఎలా జపించాలి, ఆ భగవంతుడి యొక్క లీలల్ని ఎలా శ్రవణం చెయ్యాలి, ఆ భగవంతుడి యొక్క గుణాలని ఎలా అభినందించాలి, ఇటువంటి ప్రశ్నలు అడగాలి. మీకు రామాయణంలో ఏమైనా సందేహాలు ఉంటే, భాగవతంలో ఏమైనా సందేహాలు ఉంటే, భగవద్గీతలో సందేహాలు ఉంటే ఆ సందేహాల్ని అడిగి గురువుగారి ముందు నివృత్తి చేసుకోవాలి. ఇది గురువుల్ని సమీపించే విధానం, ఆధ్యాత్మిక గురువుల్ని సమీపించే విధానం. గురువుకి నేను పేమెంట్ ఇస్తున్నాను, ఎంత ఇచ్చాను డబ్బులు, ఎంత పాఠం చెప్పాలి నాకు. విద్యని, జ్ఞానాన్ని మనం కొనలేమండి. అది కరుణతో ప్రసాదిస్తే, గురువులు విద్యని, జ్ఞానాన్ని కరుణతో ప్రసాదిస్తే శిష్యులు కృతజ్ఞతతో ఒక దక్షిణ ఇస్తారు, గురు దక్షిణ ఇస్తారు. అది. కానీ ఈ విద్యకి ఇంత వెల అని మనం ఎప్పుడు చెప్పలేము. విద్యకి ఎవరు వెల కట్టలేరు, జ్ఞానానికి వెల కట్టలేరు. ఫోన్కి వెల కట్టచ్చు, ఈ ఫోన్ 10,000 20,000 అనొచ్చు. కానీ ఈ జ్ఞానానికి ఇంత వెల ఉంది. ఈ పాఠానికి 20,000 ఖరీదు, ఈ పాఠానికి 10,000. చిన్న పాఠం కదా 10,000, పెద్ద పాఠం 20,000. ఇది పెద్ద పాఠమే కాదు, నాకు ఆల్రెడీ తెలుసు, ఫ్రీగా చెప్పు. అలా కాదండి. గురువు తన యొక్క జ్ఞానానికి వెల కట్టడు. నేను నీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చాను, నువ్వు నాకు ఇంత డబ్బు ఇవ్వాలి అని గురువు ఎప్పుడు ఆశించడు. తనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నిస్వార్థ భావనతో శిష్యులకు అందిస్తాడు. శిష్యులు గురువు యొక్క ఆ బోధనకి వెలకట్టరు. వారికి జ్ఞానం వచ్చింది కదా అని వారి శక్తి మేరకు గురుదక్షిణ ఎంత ఇవ్వాలి అందిస్తారు. ఆ గురుదక్షిణ పండు రూపంలోనో, ఫలం రూపంలోనో, నమస్కార రూపంలోనో, ఇంకేదో సేవ రూపంలోనూ ఉండొచ్చు. కానీ ఇది బిజినెస్ డీల్ కాదండి. గురు శిష్యుల మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం, ఆ బాంధవ్యం, ఆ రిలేషన్షిప్ బిజినెస్ డీల్ కాదు. అది వ్యాపారం కాదు, వ్యాపారం కాకూడదు. భౌతిక విద్యలో అప్పుడప్పుడు అలా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక విద్య మాత్రం కృతజ్ఞతతో సంపాదించుకోవాలి, కరుణతో అందించాలి. మీరు గురువులయ్యి రేపు మీరు గీత, భాగవతం, చైతన్య చరితామృతం ఇటువంటి శాస్త్రాల్ని నలుగురికి బోధిస్తే మీరు ఏ భావనతో బోధించాలి? కరుణతో బోధించాలి. సంసారిణాం కరుణయా పురాణ గుహ్యం. గురువు మనసులో ఉన్నది కరుణ, దయ. వీరికి జ్ఞానం లేదే, భగవద్గీతలో అంత గొప్ప జ్ఞానం ఉంది, వీరికి భగవద్గీత తెలియదే, తెలియజెప్పడం నా బాధ్యత. నా గురువుల యొక్క దయ వల్ల, కరుణ వల్ల ఈ భగవద్గీతలోనూ భాగవతంలో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకునే అవకాశం, అదృష్టం నాకు లభించింది. ఆ అదృష్టాన్ని, ఆ అవకాశాన్ని ఎదుటివారికి కూడా కల్పించాలి అన్నటువంటి ఆ కరుణ భావంతో, దయాగుణంతో గురువులు నలుగురికి చదువు చెప్తారు.
అటువంటి భావనతో, నిస్వార్థ భావనతో చెప్పాలి. అదేవిధంగా శిష్యులు ఎలా స్వీకరించాలి ఆ జ్ఞానాన్ని? కృతజ్ఞతతో. నాకు తెలియని విషయాలు ఈ గురువులు చెప్తున్నారని కృతజ్ఞతతో ఆ గురువు నుంచి స్వీకరించి, జ్ఞానాన్ని స్వీకరించి గురువుకి సేవ కూడా చేయాలి. మీరు కేవలం గురువుని ప్రశ్నలు అడిగితే, పరిప్రశ్నలు, మంచి ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు, జ్ఞానం వచ్చింది మీకు. ఆ జ్ఞానం జ్ఞానంగానే ఉండిపోతుంది. కేవలం ప్రశ్నలు అడిగి సంపాదించినటువంటి జ్ఞానం జ్ఞానంగానే మిగిలిపోతుంది. ఆ జ్ఞానం విజ్ఞానం అవ్వాలంటే, ఆ జ్ఞానం సాక్షాత్కారం అవ్వాలంటే సేవ చేయాలి. మహావైష్ణవులకి, ఆధ్యాత్మిక జీవనంలో మంచి పురోగతి చెందిన వారికి, మంచి గురువులకి సేవ చేయడం ద్వారా, సపర్యలు చేయడం ద్వారా మనం పొందినటువంటి జ్ఞానం విజ్ఞానంగా మారుతుంది. జ్ఞానం అంటే థియరిటికల్ నాలెడ్జ్, మీకు ఇది తెలుసు, అవేర్నెస్ ఉందన్నమాట, అది మీకు తెలుసుకుంటారంతే. కానీ ఆ తెలుసుకున్న దాన్ని మీరు పూర్తిగా ఆచరణలో పెట్టగలగాలంటే, పూర్తిగా దాన్ని మీ యొక్క వ్యక్తిత్వంలో భాగంగా మార్చుకోవాలంటే గురువులకు సేవ చేయాలి. ఇప్పటి వరకు నేను గురు శిష్యులకి ఉండవలసినటువంటి లక్షణాలు మాత్రమే చెప్పాను ఈ 2-3 శ్లోకాల ఆధారంగా. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. ఉదాహరణ, సాక్షాత్తు ఆ భగవంతుడే ఒక మానవ రూపం దాల్చి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక గురువుని స్వీకరిస్తాడు. శ్రీరామచంద్రుడు వశిష్ఠుడిని గురువుగా స్వీకరించాడు. అదే శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడిని కూడా గురువుగా స్వీకరించాడు. ఒక వ్యక్తికి చాలామంది గురువులు ఉండొచ్చు. దీక్షనిచ్చే గురువు ఒకళ్ళే, కానీ శిక్షా గురువులు ఉంటారు చూడండి, మనందరికీ శిక్షణ అందించే గురువులు, అటువంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు. సరే, ఈ శ్రీరామచంద్రుడు వశిష్ఠుడికి సపర్యలు చేస్తూ ఆయన నుంచి కొంత విద్యను అభ్యసించాడు. ఆ తర్వాత విలువిద్యని, కొన్ని అస్త్రవిద్యల్ని విశ్వామిత్రుడి ద్వారా కూడా ఆయన అభ్యసించాడు. ఇలా శ్రీరామచంద్రుడే ఒక మానవ రూపం దాల్చినప్పుడు గురువుల్ని గౌరవించాడు, గురువుని స్వీకరించాడు. అలాగే శ్రీకృష్ణుడు, బలరామకృష్ణులు సాందీపనిముని ఆశ్రమంలోకి వెళ్ళారు. అవంతిపురంలో సాందీపనిముని ఆశ్రమం ఉంది. అక్కడ బలరామకృష్ణులు, ఇంకో స్నేహితుడు సుధాముడు, కుచేలుడు, వీళ్ళందరూ చక్కగా విద్యను అభ్యసిస్తున్నారు సాందీపనిముని ఆశ్రమంలో, గురుకులంలో. అలా ఆ రాముడు, కృష్ణుడు, బలరాముడు, సుధాముడు, ఇలా చాలా చాలా గొప్ప గొప్ప వ్యక్తులే గురువుని స్వీకరించారు. మనకేంటి ప్రాబ్లం గురువుని స్వీకరించడానికి? అప్పుడప్పుడు మానవ మాత్రులు అహంకారం వల్ల ఎవరిని గురువుగా స్వీకరించరు. నాకు తెలుసులే అనుకుంటారు. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ తెలుసుకోవాలంటే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, యూనివర్సిటీకి వెళ్తారు. కానీ భగవద్గీత, భాగవతం తెలుసుకోవాలంటే ఆ గురువు అక్కర్లేదు, మాకు తెలుసులే, అందులో ఏందో నేను చెప్తాను. ఆధ్యాత్మిక జీవనం గురించి, స్పిరిచువల్ ట్రూత్స్ గురించి మాత్రం అందరికి ఒపీనియన్స్ ఉంటాయి, అందరికీ ఏదో వారి ఉద్దేశాలు ఉంటాయి వారికి. కానీ ఇక వారికి ఎంత తెలుసో, ఎంత అవగాహన ఉందో దేవుడికే తెలియాలి. ఇంతకీ గురువు యొక్క అర్హత ఏమిటి? మనం చాలా చెప్పుకున్నాం, గురువు కరుణ ఉండాలని చెప్పుకున్నాం. కానీ గురువుకు ఉండవలసినటువంటి ముఖ్యమైన అర్హత ఒక గురువు అంటే ఆ గురువు తన విద్యని, తన జ్ఞానాన్ని ఇంకొక ప్రామాణికమైనటువంటి గురువు దగ్గర స్వీకరించి ఉండాలి. ఆ గురువుకి ఇంకో సరైన గురువు ఉండాలి, ఆ గురువుకి ఇంకో వైష్ణవ గురువు ఉండాలి. ఇలా గురు శిష్య పరంపరలో రావాలి జ్ఞానం. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః. ఈ గొప్ప విద్య, జ్ఞానమంతా, ఆధ్యాత్మిక జ్ఞానమంతా పరంపరలో వస్తుందన్నమాట. కస్మయ్యేన విభాసితోయ బతులో జ్ఞాన ప్రదీప పురా తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణ యోగీంద్రాయ తదాత్మనాథ భగవద్రాతాయ కారుణ్యత తత్శుద్ధం విమలం విశోకమృతం సత్యం పరం ధీమహి అన్నారు. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, సృష్టి యొక్క ప్రారంభంలో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా శ్రీమద్ భాగవత జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి అందించాడు. ఆ బ్రహ్మదేవుడు భాగవతాన్ని చక్కగా కృష్ణుడి నుంచే అర్థం చేసుకుని, ఆ బ్రహ్మదేవుడు ఆ భాగవతాన్ని నారద మహర్షికి నేర్పించాడు.
తర్వాత నారద మహర్షి ఆ భాగవతాన్ని మన వ్యాస మహర్షికి ఉపదేశించాడు. తర్వాత వ్యాసుడు ఆ భాగవతాన్ని గ్రంథ రూపంలో పెట్టి, ఒకప్పుడు గ్రంథాలు లేవండి, పుస్తకాలు లేవు, పుస్తకాలు కలియుగంలో ఉన్నాయి. ఇంతకుముందు పుస్తకాలు లేవు, పెన్నులు లేవు, పేపర్లు లేవు, ఐప్యాడ్లు లేవు, ఫోన్లు లేవు, టైపింగ్లు లేదు. ఇప్పుడు ఇంతకుముందు అంతా శ్రవణమే. శ్రవణం అంటే గురువు గారు చెప్తారు, ఉపదేశిస్తారు. భాగవతాన్ని చెప్తే శిష్యులు విని అర్థం చేసుకుంటారు. కేవలం వినడం ద్వారానే వాళ్ళకి అర్థమైపోతుంది అంతా. కేవలం అర్థం చేసుకోవడం మాత్రమే కాదండి, ఈ శిష్యులు ఇంకొకరికి అర్థమయ్యేలా చెప్పగలుగుతారు. కేవలం ఒక్కసారి విన్నంత మాత్రానే వాళ్ళు పూర్తిగా ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకుని మళ్ళీ నలుగురికి చెప్పగలుగుతారు, దాన్ని ఆచరణలో కూడా పెట్టగలుగుతారు. అది ఇంతకుముందు యుగాల్లో ఉన్నటువంటి శిష్యుల యొక్క గొప్పతనం. కానీ కలియుగంలో అంత లేదు కదా, అంత పరిపక్వత లేదు కదా జనాలకి. చెప్పినా కూడా, చెప్పింది రాసుకున్నా కూడా, పుస్తకాలు ప్రింట్ చేసినా కూడా మర్చిపోతారు జనాలు. ఒకసారి వింటే చాలు, మొత్తం గుర్తుంటుంది. వాళ్ళని శృతిధరులు అంటారు. శృతి ఒక్కసారి శ్రవణం చేసినంత మాత్రాన అంతా గుర్తుండిపోతుంది, అంతా తెలిసిపోతుంది వాళ్ళకి. కానీ ఇప్పుడు అలా లేదు కదా. అందుకే వ్యాసుడు తాను నేర్చుకున్నటువంటి శ్రీమద్ భాగవతాన్ని పుస్తక రూపంలో రాశాడు. మన ముఖ్యంగా కలియుగంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆ భాగవత జ్ఞానాన్ని అందించడం కోసం చేత్తో రాశాడు. తాను రాసినటువంటి పుస్తకం ఇలా అలా ప్రచారం అయిందనమాట. తర్వాత తాను రాసినటువంటి భాగవతాన్ని సుఖదేవ గోస్వామికి ఉపదేశించాడు. తర్వాత సుఖదేవ గోస్వామి ఎవరికి ఉపదేశించాడు? పరీక్షిత్ మహారాజ్కి, సూత గోస్వామికి. తర్వాత సూత గోస్వామి ఆ భాగవతాన్ని నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులందరికీ ఉపదేశించాడు. ఇలా భాగవతం ఏదైనా ఆధ్యాత్మిక జ్ఞానం గురు శిష్య పరంపరలో రావాలి. ఆ గురు శిష్య పరంపర అల్టిమేట్గా కృష్ణుడికి కనెక్ట్ అవ్వాలి, భగవంతుడికి కనెక్ట్ అవ్వాలి. భగవంతుడు తన భక్తులకు బోధిస్తాడు, ఆ భక్తులు ఇంకా భక్తులకు బోధిస్తాడు. అలా అలా గురు శిష్య పరంపరలో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మనందరికీ వస్తుందన్నమాట. అది ప్రామాణికమైనటువంటి జ్ఞానం. గురువుకి కరుణ ఉండాలి, గురువుకి సరైన గురువు ఇంకొకటి ఉండాలి, అప్పుడు గురువు అవ్వగలుగుతారనమాట. ఇప్పుడు సందీపుని ముని ఒక గురువు, కానీ ఆయన భక్తుడు. కానీ భగవంతుడు మానవ రూపం దాల్చాడు కాబట్టి ఆ మానవ రూపంలో ఇతర మానవులకి ఒక ఆదర్శంగా ఉండాలనుకుంటున్నాడు కాబట్టి ఆ ఆదర్శాన్ని చూపించడం కోసం తానే స్వయంగా గురువుని స్వీకరించాలనుకున్నాడు కాబట్టి ఈ సాందీపుని ముని శ్రీకృష్ణుడికి ఒక గురువుగా వ్యవహరించాడు. కానీ సాందీపుని ముని ఒక భక్తుడు. కృష్ణుడికి ఉన్నంత జ్ఞానంలో ఆయనకి అంత లేదు, అంత జ్ఞానం ఆయనకి లేదు. అయినా కూడా ఉపదేశించాడు. తన బుద్ధియుక్త ధర్మం, తన బాధ్యత, భగవంతుడు ఆ సేవను అందించాడు. ఇప్పుడు దానికి ప్రతిగా మన కృష్ణుడు కూడా గురువు గారికి గురుదక్షిణిస్తున్నాడు. కృష్ణుడికి ఉన్నటువంటి శక్తి ప్రకారం సాందీపుని మునికి ఇచ్చిన గురుదక్షిణ ఏమిటో తెలుసా? సాందీపుని ముని యొక్క ఒక బిడ్డ, తన కొడుకు చనిపోతే చనిపోయినటువంటి ఆ బిడ్డని పునర్జీవితం చేశాడు కృష్ణుడు. అటువంటి గురుదక్షిణ మీరు నేను ఇవ్వలేను. మీరు అటువంటి గురుదక్షిణ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు వీలైన సేవ మీరు చేయండి, ఆయనకు వీలైన సేవ ఆయన చేశాడు. ఆయన జనమరణ చక్రాలకు అతీతుడు కాబట్టి, ఆయన సాక్షాత్తు భగవంతుడు కాబట్టి, దేవాది దేవుడు కాబట్టి, చనిపోయిన వారిని కూడా పునర్జీవితంలో చేసే శక్తి ఉంది కాబట్టి అటువంటి గురుదక్షిణ ఆయన ఇచ్చాడు. మీరేం గురుదక్షిణ ఇవ్వాలో మీరు ఇవ్వండి, మీరు ఎటువంటి సేవ చేయాలో మీరు చేయండి, కానీ గురువుకి సేవ చేయాలి. సేవ అంటే కేవలం దక్షిణ ఇవ్వడం మాత్రమే కాదండి, ఆ సేవా భావన ఉండాలి. ఇప్పుడు సందీపుని ముని యొక్క గురుకులంలో ఒక సంఘటన జరిగింది. ఒకసారి ఈ సందీపుని ముని యొక్క శిష్యులిద్దరు, మన కృష్ణుడు, కుచేలుడు, సుదాముడు, వీళ్ళిద్దరిని గురుపత్ని అయినటువంటి సందీపుని ముని భార్య ఆవిడేమందంటే, కొంచెం సమిధలు తీసుకురండి, కట్టెలు తీసుకురండి, కొంచెం దగ్గర ఉన్నటువంటి చిట్టడుల దగ్గరికి వెళ్ళి కట్టెలు తీసుకురండి అని చెప్పింది. వీళ్ళిద్దరు వెళ్ళారు. అప్పట్లో చిన్నపిల్లలు. వీళ్ళిద్దరూ అలా వెళ్ళారు కట్టెలు తీసుకురావడం కోసం. వెళ్తే ఏం జరిగింది?
వాళ్ళు కట్టెలు చాలా సేకరించారు, చేతిలో పట్టుకున్నారు ఆ కట్టెల్ని. కాకపోతే పెద్ద తుఫాన్ వచ్చింది, వరదలు వచ్చేసినాయి. ఒక్క నిమిషంలో పూర్తిగా ఆకాశం అంతా మేఘావృతం అయిపోయింది. ఒక 2 నిమిషాల్లో మొత్తం వర్షం కురిసింది, పూర్తిగా వరదల్లా నీళ్లు పారుతున్నాయి. ఏది ఎత్తో ఏది పొలమో తెలియట్లేదు, అసలు మొత్తం నీళ్లతో నిండిపోయింది. చీకటి కమ్మేసింది ఆకాశం అంతా, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, మొత్తం చీకటి. అంటే శ్రీకృష్ణుడి యొక్క దేహకాంతి ఉంది, ఆయన దేహం ఎంతో కాంతివంతం, అయినా కూడా ఆయన తన యొక్క తేజస్సుని చూపించలేదు. ఒకప్పుడు బృందావనంలో కుంభవృష్టి కురిస్తే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజవాసులందరినీ, బృందావన వాసులందరినీ ఆ ఇంద్రుడి కుంభవృష్టి నుంచి రక్షించాడు. కానీ ఎక్కడ అవంతిపురంలో కుంభవృష్టి కలుగుతుంటే కృష్ణుడు రక్షించలేదు. ఎందుకంటే అక్కడ భగవంతుడిగా వ్యవహరించాడు, ఇక్కడ శిష్యుడిగా వ్యవహరిస్తున్నాడు. నేను దేవుణ్ణి కాదు, శిష్యుణ్ణి. కాబట్టి ప్రస్తుతం ఈ తుఫాను నుంచి నన్ను నేను రక్షించుకోవడం కాదు నేను చేయవలసిన పని. అంటే ఈ తుఫాను నుంచి రక్షించడం కోసం నా యొక్క దైవత్వాన్ని చూపించను. నేను మానవుడిగానే వ్యవహరిస్తూ ఈ తుఫాను నాకు ఎటువంటి బాధను కలిగిస్తుందో ఆ బాధను అనుభవిస్తానని చెప్పి కృష్ణుడు అనుభవించాడు. కృష్ణుడు సుదాముడు కట్టెలు చేతిలో ఉన్నాయి, ఒక చేత్తో కట్టెలు పట్టుకున్నారు, ఇంకో చేత్తో వేరొకరి చెయ్యిని అలా పట్టుకున్నారనమాట. అంటే కృష్ణుడు తన ఒక చేత్తో సుదాముడి చేతిని పట్టుకున్నాడు, రెండో చేత్తో కట్టెలు పట్టుకున్నాడు. సుదాముడు కూడా తన రెండో చేత్తో కట్టెలు పట్టుకుంటున్నాడు. ఇలా రాత్రంతా గడిపారు వాళ్ళు. ఒకరి చేతిని ఒకరు విడిచిపెట్టలేదు. పూర్తిగా తుఫాను, చీకటి, అంధకారం, నీళ్లు, వరదలు, తడిసి ముద్దయిపోయారు. అయినా కూడా అంటే ఆ పరిస్థితుల్లో వడగాలి, ఆ పరిస్థితుల్లో వదిలేయచ్చు. అంటే చెయ్యి వదిలేస్తే ఎవరెక్కడున్నారో తెలియదు వాళ్ళకి. ఒకళ్ళు తీసుకువెళ్తారు, అటు ఒకళ్ళు తీసుకువెళ్తారు, ఒకళ్ళని ఒకళ్ళు వెళ్ళలేరు, చూడలేరు, మాట్లాడలేరు. కాబట్టి చెయ్యి గట్టిగా పట్టుకునే ఉన్నారు, విడిచిపెట్టలేదు అసలు, గట్టిగా పట్టుకునే ఉన్నారు. తర్వాత కట్టెల్ని కూడా గట్టిగా పట్టుకున్నారు ఇంకో రెండో చేతితో. అలా రాత్రంతా గడిపారు. ఇక్కడ గురువుగారికి ఏమనిపిస్తుంది, ఆశ్రమంలో అయ్యో నా శిష్యులు చిన్నపిల్లలు కట్టెలు తీసుకోవడం కోసం అడవికి వెళ్ళారు, తుఫాన్ వచ్చింది, ఎక్కడ ఎలా ఉన్నారో, ఎంత బాధపడుతున్నారో, వాళ్ళకి ఏమైనా హాని జరిగిందేమో అని చెప్పి చాలా ఆదుర్దపడుతున్నాడు గురువుగారు. ఆ గురువు ఎంత ఆందోళన పడుతున్నాడంటే బయటికి వెళ్ళి వెతకలేడు. ఎందుకంటే చీకటి, అంత అంధకారం, వర్షం, చీకటి, రాత్రి, గాలి. ఇక అటువంటి పరిస్థితుల్లో ఇంకా అటువంటి పరిస్థితులు ఇంకెక్కడ వెతుకుతారు చెప్పండి పిల్లల్ని. కాబట్టి ఆందోళన పడుతున్నాడు. కాస్త తెల్లవారింది, సూర్యుడు అలా ఉదయిస్తున్నాడు. ఇక వర్షం కాస్త తగ్గింది, తెల్లవారింది. అప్పుడు వెంటనే మన సందీపుని ముని ఇతర శిష్యుల్ని వెంట పెట్టుకుని అలా అడవికి వెళ్ళాడనమాట ఈ కృష్ణుడిని సుదాముని వెతకడం కోసం. అక్కడ ఏం జరిగింది, సుదాముడు కృష్ణుడు వర్షం తగ్గింది కదా అని కట్టెలు పెట్టుకుని వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు అప్పుడు చూశాడు మన సందీపుని ముని ఈ కృష్ణ సుదాముల్ని చూసి, నాయనలారా మీరు నా కోసం, నా సేవ కోసం ఎంతో కష్టపడ్డారు. కేవలం ఈ కట్టెలు తీసుకురావడం కోసం మీరు అడవికి వెళ్ళారు. అడవిలో ఎంత కష్టం పడినా కూడా మీరు నా సేవను మాత్రం వదిలిపెట్టలేదు. శిష్యులంటే మీలా ఉండాలి అని చెప్పి వారిని ఆశీర్వదించాడు. ఎటువంటి ఆశీర్వాదం అది! ఆశీర్వాదం దగ్గరికి వచ్చే ముందు ఇంకో మాట చెప్తాను వినండి. మనం గురువు గారికి సేవ చేస్తున్నప్పుడు, గురు సేవ చేస్తున్నప్పుడు మనలో ఉండవలసిన లక్షణాలు రెండండి. ఒకటి ఐకమత్యం, కలిసిమెలిసి ఉండడం, ఎదుటివారిని గౌరవించడం, విడిచిపెట్టకూడదు. భక్తుల సాంగత్యాన్ని మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదండి. ఆ సత్సంగాన్ని మనం విడిచిపెట్టకూడదు. 2, గురువు గారు ఇచ్చినటువంటి సేవను కూడా విడిచిపెట్టకూడదు. 2 విషయాలు. ఇక్కడ మన కృష్ణుడు సుదాముడు విడిపోవడానికి ఎంతో అవకాశం ఉంది, అవునా? ఈ తుఫాన్లో వాళ్ళు ఇరుక్కున్నారు కాబట్టి ఆ చెయ్యి కనుక విడిచిపెడితే ఒకళ్ళు ఈ దిశకు వెళ్తారు, ఒకళ్ళు ఇంకో దశకు వెళ్తారు. కానీ ఒకళ్ళు కొట్టుకునే ఉన్నారు. 2, కట్టెలు తడిసిపోయినాయి, వదిలిపెట్టవచ్చు కదా, వదిలిపెట్టలేదు.
ఏదో ఒకటి తడిసినా కూడా పొడిగా ఉన్నా తడిగా ఉన్నా కట్టెలు తెమ్మన్నారు గురువుగారు, తీసుకురావాలని చెప్పి కట్టెలు పట్టుకునే ఉన్నారు. గురు సేవని విడిచిపెట్టలేదు, భక్తుల సాంగత్యాన్ని విడిచిపెట్టలేదు, సోదర శిష్యుల యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టలేదు. ఈ ప్రపంచంలో మాయ వల్ల మనకి ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎంతో బాధపడాల్సి వస్తుంది. ఇన్ని బాధల్లో కూడా, ఇన్ని కష్టాల్లో కూడా మనం రెండింటిని విడిచిపెట్టకూడదు. ఒకటి గురువు గారి సేవ, రెండు భక్తుల సాంగత్యం. ఎలా అయితే కృష్ణుడు సుధాముడు ఒకరినొకరు విడిచిపెట్టలేదు, ఎలా అయితే కృష్ణుడు సుధాముడు కట్టెలను కూడా విడిచిపెట్టలేదు, అంటే గురువు సేవను విడిచిపెట్టలేదు, అదేవిధంగా మనం గురువు గారికి మనం చేయవలసినటువంటి సేవని మనం ఎప్పుడు చెయ్యాలి. వీలైనంత చేయండి. అందరూ అన్ని సేవలు చేయలేకపోవచ్చు. మీరు ఎంత సేవ చేయగలిగితే అంత సేవ. మీ సేవ కేవలం ఈ మాల కట్టడం కావచ్చు, 4 చామంతి పూలు తీసుకొచ్చి దారంతో దండగొచ్చాలి, అది మీ సేవ కావచ్చు. దండ చేయడానికి 10 నిమిషాలు పట్టవచ్చు, బాగుగంట పట్టవచ్చు, అది మీ సేవ, సింపుల్ సేవ. కొంతమంది ఏంటంటే టెంపుల్ కట్టాలి వాళ్ళు, ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించాలి వాళ్ళు, అది వాళ్ళ సేవ కావచ్చు. ఇంకొంతమంది విగ్రహారాధన చేయాలి, అది వాళ్ళ సేవ కావచ్చు. ఇంకొంతమంది ఏమిటంటే భోజనం వండాలి భక్తులందరికీ, అది వారి సేవ కావచ్చు. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క సేవ చేస్తూ ఉంటాడు. మీరు ఏ సేవ అయితే ఆ సేవ, మీరు చేయగలిగినంత సేవ చేయాలి గురువుకి. అలా సేవని విడిచిపెట్టకుండా సేవా తత్పరులై మనం గురువుని చక్కగా సేవిస్తే, ప్రేమిస్తే. రెండవది ఏంటి, భక్తుల్ని విడిచిపెట్టకూడదు. అప్పుడప్పుడు భక్తుల మధ్యలో కొంచెం మనస్పర్ధలు వస్తుంటాయి. అప్పుడప్పుడు మీలో మధ్యలో అప్పుడప్పుడు ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి. మీరు ఒకటి అంటారు, వాళ్ళు ఇంకోటి అంటారు. మీరు ఎలా చేద్దామంటారు, వాళ్ళు ఎలా చేద్దామంటారు. భేదాభిప్రాయాలు అయినా కూడా విడిచిపెట్టకూడదు. అంటే ఎదుటి వారితో మీరు ఏకీభవించకపోయినా పర్వాలేదు, కానీ వారిని అగౌరవపరచకూడదండి. మీరు డిసగ్రీ చేయొచ్చు, డిస్రెస్పెక్ట్ చేయకూడదు. అంటే వాళ్ళు ఒక మాట చెప్పారు, ఆ మాట మీకు నచ్చలేదు, సరే మీ అభిప్రాయం మీది, వారి అభిప్రాయం వారిది. అభిప్రాయాలు భేదంగా ఉన్నంత మాత్రాన అగౌరవపరచకూడదు, కించపరిచి మాట్లాడకూడదు. సరే నీకు అలా చేయాలనిపిస్తుంది, నాకు ఎలా చేయాలనిపిస్తుంది, సరే ఈసారి అలా కానీ, ఈసారి ఎలా కానీ. ఒక్కోసారి మీ ఐడియా తీసుకుంటారు, ఇంకోసారి వాళ్ళ ఐడియా తీసుకుంటారు. ఐడియాలు వేరు కావచ్చు, వర్కింగ్ స్టైల్స్ వేరు కావచ్చు. అప్పుడప్పుడు మీ మాట నెగ్గొచ్చు, వాళ్ళ మాట నెగ్గకపోవచ్చు. అప్పుడు వారి మాట నెగ్గొచ్చు, మీరు కొంచెం నెగ్గకుండా కొంచెం ఆగాలి, మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. సరే అభిప్రాయం వేరుగా ఉంది కదా, వాళ్ళ ఐడియా విన్నైంది, నా ఐడియా విన్నవలేదని చెప్పి మీరు ద్వేషం, ఈర్ష్య, అసూయ ఇటువంటి లక్షణాలను చూపిస్తే భక్తుల సాంగత్యంలో గురువుకి అది ఏమాత్రం ఆనందాన్ని ఇవ్వదండి. కలిసిమెలిసి ఉండాలి, మనందరం యూనిక్. ఇప్పుడు ఉంది ఈ దండ ఇంకా ఒక రకంగా చేశారు, చిన్న చిన్న పూలతో. ఇప్పుడు ఈ దండ ఉందండి, ఈ దండలో ఎన్ని రంగులు కనిపిస్తున్నాయి మీకు? ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ పింక్ ఉంది, ఇలా 4 రంగులు కనిపిస్తున్నాయి. 4 రకాల పువ్వులతో కట్టారు ఈ దండ, అవునా? 4 రకాల పువ్వులతో కట్టినటువంటి ఈ దండ ఇంత చక్కగా మెరిసిపోతూ ఉంది. ఆ ఎల్లో కూడా ఉంది మధ్యలో, కరెక్ట్. 5 రకాలు 5 రకాల పువ్వులు ఉన్నాయి ఇందులో. మొగ్గలు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, రేకులు ఉన్నాయి, అన్ని రకరకాలుగా ఉంది ఇది దండ, అవునా? ఇక్కడ చిన్న వెళ్ళే ఇది పెట్టారు లట్కన్. ఇప్పుడు ఈ దండని కేవలం ఈ మొగ్గలతో చేశారు, అదొక రకంగా ఉంటుంది, సింగిల్ కలర్, అవునా? కానీ ఇది కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఒక భక్తుడు ఈ మల్లె మొగ్గ లాంటి వాడు, ఇంకో భక్తుడు ఈ కలువ రేగు లాంటి వాడు, ఇంకో భక్తుడు ఈ చిన్న ఆకు లాంటి వాడు అనమాట, ఇంకో భక్తుడు ఈ చామంతి పువ్వు లాంటి వాడు కావచ్చు, ఇంకో భక్తుడు ఈ గులాబీ పువ్వు లాంటి వాడు కావచ్చు. అలా ఒక్కొక్క భక్తుడు ఒక్కో రకం, అవునా? ఇప్పుడు ఈ మల్లె మొగ్గ వచ్చేటటువంటి ఆ వాసన, మల్లె పువ్వులకు వచ్చే వాసన, గులాబీ పువ్వులకు వచ్చే వాసన వేరు. గులాబీ పువ్వులు ఇచ్చే వాసన, ఈ కలువు రేకులు ఇచ్చే వాసన వేరు. కలువు రేకులకు ఉన్నటువంటి రంగు, ఈ మల్లె మొగ్గలకు ఉన్న రంగు వేరు. ఈ చామంతి పువ్వులకు ఉన్నటువంటి ఆ షేప్, అలాగే ఈ గులాబీ పువ్వులకు ఉన్న షేప్ వేరు, అవునా? ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క రకమైన షేప్, ఒక ఆకారంలో ఉంది. కొన్ని పువ్వులు తీసుకుంటే దానికి
ఐదు రేకులు మాత్రమే ఉంటాయి, కొన్నిటికి 100 రేకులు ఉంటాయి, కొన్ని సహస్రదళ పద్మాలు ఉంటాయి, కొన్ని 4-5 రేకులు ఉంటాయి, 10 రేకులు ఉంటాయి, 8 రేకులు ఉంటాయి. అంటే ఒక్కొక్క పువ్వు యొక్క ఆకారం వేరు, రంగు వేరు, వాసన వేరు. కానీ అటువంటి రకరకాల పువ్వులన్నీ తీసుకొచ్చి ఒక చక్కటి దండలో కూర్చారనుకోండి ఒక దారంతో, అప్పుడు ఆ దండకున్నటువంటి ఆనందమే వేరు, ఆ దండకున్నటువంటి అందమే వేరు. అవునా? ఇప్పుడు అన్ని పువ్వులు ఒకే రకంగా ఉంటాయి. ప్రతిరోజు ఈ గులాబీ పువ్వులతోనూ, చామంతి పువ్వులతోనూ, బంతి పువ్వులతోనూ ప్రతిరోజు అదే మాలేస్తున్నారు. దేవుడికి బోరు కొట్టదు. అవునా? ప్రతిరోజు సేమ్ పువ్వులు, సేమ్ సైజ్, సేమ్ కలర్, సేమ్ ఫ్రాగ్రెన్స్, అంతా సేమ్. అంటే అది కూడా దానికి ఒక అందం ఉంటుంది. కాకపోతే కొంచెం వెరైటీ ఉంటే దేవుడికి కూడా బాగుంటుంది కదా. మీరు ప్రతిరోజు 3 పూట్ల కేవలం కిచిడి మాత్రమే తినగలరా? రోజు ఇడ్లీ, 3 పూట ఇడ్లీ, పలహారం ఏంటి ఇడ్లీ, మధ్యాహ్నం భోజనం ఏమిటి ఇడ్లీ, రాత్రిపూట డిన్నర్ ఏమిటి ఇడ్లీ, రేపు ఇడ్లీ, ఎల్లుండి కూడా ఇడ్లీ, సేమ్ చట్నీ, ఆ చట్నీ ఓన్లీ ఇడ్లీ. అయినా మీ ప్లేట్లో 4-5 ఐటమ్స్ ఉంటే అప్పుడు కొంచెం తినాలనిపిస్తుంది. ప్లేట్లో ఓన్లీ ఒక ఐటెం పెట్టారు, జీవితంతో అదే తింటున్నారు, బోరు కొడతా లేదా? అలాగే భక్తులు కూడా అందరూ ఒకేలా ఉంటే బోరు కొడుతుంది. ఒక సాంగత్యంలో, ఒక సత్సంగంలో అందరు భక్తులు ఒకలా ఉండరండి. ఒక్కళ్ళు ఒక రకం ఉంటుంది. కొంతమంది కొంచెం ఫాస్ట్గా ఉంటారు, కొంతమంది స్లోగా ఉంటారు, కొంతమంది మిత భాషలు ఉంటారు, కొంతమంది వాగుడికాయలు ఉంటారు, కొంతమంది నోరు తెరిస్తే ఆగరం, మాట్లాడుతూనే ఉంటారు. ఇంకొంతమంది ఆయన ఒక మాట మాట్లాడన్నా కూడా మాట్లాడేవాళ్ళు మిత భాష. ఇంకొంతమంది చాలా ఫాస్ట్గా ఉంటారు, ఏ సేవైనా ఫాస్ట్గా చేయాలి. ఇంకొంతమంది మెల్లిగా చేద్దాం, కంగారేం లేదు, ఆరామ్సే. సో వాళ్ళు కొంచెం మెల్లిగా చేస్తూ ఉంటారు, స్లో. కొంతమంది ఫాస్ట్, కొంతమంది స్లో. కొంతమంది శాస్త్రాల్లో వాళ్ళకి మంచి పట్టు ఉంటుంది, ఇంకొంతమందికి మేనేజ్మెంట్లో మంచి పట్టు ఉంటుంది. కొంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళకు ఒక 10 మంది అసిస్టెంట్లను ఇచ్చి ఆయన ఈ సేవ చేయాలి, నువ్వు ఈ 10 మంది అసిస్టెంట్లు చేసేదంటే చేయలేదు. వాళ్ళు ఏం చేయాలో చెప్పాలి మీరు. వాళ్ళు పని చేస్తారు కానీ పని చేయించలేరు, అదొక రకం. ఓకేనా? ఇంకొంతమంది పని చేయరు, పని చేపిస్తారు, అది ఇంకో రకం. వాళ్ళు స్వయంగా సేవ చేయలేరు, వాళ్ళకి 10 మంది అసిస్టెంట్ ఇస్తే ఎవరేం చేయాలో చెప్తారనమాట. అలాంటి వాళ్ళు కూడా కావాలి మనకి, మేనేజర్లు కావాలి కదా. వాళ్ళు స్వయంగా హ్యాండ్స్ ఆన్ సేవ చేయలేకపోవచ్చు, కానీ ఎవరు ఏం సేవ చేయాలో వాళ్ళు చేపిస్తారనమాట. అలా మేనేజ్మెంట్ కూడా చేయాలి. కొంతమంది ఏమిటంటే 10 మందిని ఇస్తే ఆ 10 మంది ఏం చేయాలో తెలియదు. తీసుకెళ్ళిపో బాబు, తలకైనా పోస్తుంది, 10 మందిని తీసుకెళ్ళిపో, నువ్వు నేనేం చేయాలో చెప్పు, పూలు దండ కట్టాలి, నేను దండ కట్టేస్తాను అంతే. ఇప్పుడు అక్కడ టెంపుల్లో దండలు ఎలా కడతారు తెలుసా? మా బృందావన్ బిహారీకి చాలా పెద్ద దండ, ఒక 6 అడుగులు ఇంకా ఎక్కువ ఉంటుంది, 8 అడుగుల దండ అలా చేయాలి. దానికి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక సూది తీసుకుంటారు, అది ఒక 6 ఇంచులు అలా ఉంటుంది. ఆ సూదిలో ఒక రకమైన పువ్వులన్నీ గుచ్చుతారు. ఓకేనా? ఇప్పుడు ఇది ఉందా, ఈ ప్యాచ్ అంతా ఒక భక్తుడు చేస్తాడు, ఒక డివోటీ చేస్తారు. ఈ ప్యాచ్ అంతా ఇంకో భక్తులు, ఇవన్నీ సూదులు గుచ్చుతారు. తర్వాత ఇంకా ఈ ప్యాచ్ మాత్రం ఇంకో భక్తులు. ఆ సూదులన్నీ తీసుకొచ్చి ఒక దారంతో అందరూ అసెంబ్లీ చేస్తారనమాట. అవునా? ఈ మల్లె మొగ్గలతో ఒక సూది అంతా చేశారు. ఆ సూది వాళ్ళు ఇస్తే ఆ దారం గుచ్చేసి ఈ సూదిలో ఉన్నటువంటి ఆ పువ్వులన్నింటినీ దండలో గుచ్చుతారు. తర్వాత ఇంకొకరు ఇస్తారు, అది బంతి పువ్వులతో చేసినటువంటిది అనమాట, అది గుచ్చుతారు అక్కడ. ఇంకోళ్ళు మల్లె మొగ్గలతో చేసింది, అది గుచ్చుతారు. అలా ఈ 10 మంది భక్తులు చేసినటువంటి ఈ 10 చిన్న ఈ 6 అంచుల దండని ఒక వ్యక్తి కలిపి ఒక దండగా మారుస్తాడనమాట. కొంతమంది అలా మేనేజర్లు ఉండాలి. మీరు చిన్న పని చేస్తారు, మీరందరూ మీ కాంట్రిబ్యూషన్ అన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టే భక్తులు కొన్ని ఉండాలి, మేనేజర్లు. వాళ్ళు ఆ పని చేస్తుంటారు. కొంతమంది వీడేం పని చేయట్లేదే, మాకు పని చెప్తున్నాడు. మీకు పని చెప్పడం ఆయన పని, అర్థం చేసుకోండి. మీతో పని చేయించడం ఆయన పని, అది చాలా కష్టం. అప్పుడప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, మనం చేసే సేవే గొప్పది, ఎదుటివారు చేసే సేవ అంత గొప్పది కాదు అని మనకు అనిపించవచ్చు. కానీ ఈ భక్తి మార్గంలో మీరు సద్భావనతో, మంచి ఉద్దేశంతో చిన్న సేవ చేసినా పెద్ద సేవ చేసినా భగవంతుడు స్వీకరిస్తాడు. మీరు మేనేజ్మెంట్ చేయొచ్చు, ఆన్ గ్రౌండ్ ఏదైనా సేవ చేయొచ్చు, వంట చేయొచ్చు, దండలు కట్టచ్చు, విగ్రహారాధన చేయొచ్చు, దేవుడికి బట్టలు కొట్టచ్చు, లేదా పెద్ద ఆలయ నిర్మాణం చేయొచ్చు, పెద్ద ప్రోగ్రామ్స్కి అరేంజ్మెంట్లు చేయొచ్చు,
పెయింటింగ్ వేయచ్చు, రాయొచ్చు, చదవచ్చు, ప్రవచనాలు ఇవ్వచ్చు, ప్రవచనాలు వినొచ్చు, కీర్తనలు పాడవచ్చు, మృదంగం వాయించవచ్చు. ఏ సేవ అయినా చేసుకోవచ్చు మీరు. అది సద్భావనతో చేస్తే భగవంతుడు స్వీకరిస్తాడండి. భగవంతుడికి ఇది పెద్ద చిన్న అన్న తారతమ్యం లేదు. కాబట్టి మనం చెయ్యవలసినటువంటి సేవని మనం ఒక సదవకాశంగా, ఒక అదృష్టంగా భావించి ఆ సేవని చక్కగా చేయాలి. ఆ సేవ చేస్తున్నప్పుడు ఇతర సేవకులతో, ఇతర భక్తులతో కలిసిమెలిసి ఉండాలి, ఐకమత్యంతో ఉండాలి, మంచి సుహృద భావంతో ఉండాలి, స్నేహభావంతో ఉండాలి. ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇటువంటి భావనలు ఉంటే అంటే ఒక గురువు గారికి పైగా భగవంతుడికి అటువంటి సేవ తృప్తినివ్వదండి. నేను గొప్ప సేవ చేస్తున్నాను, వీళ్ళు చిన్న సేవ చేస్తున్నారు అని గర్వం మనకుందనుకోండి, మీ సేవ భగవంతుడికి ఆనందాన్ని ఇవ్వదు. వాళ్ళు పెద్ద పెద్ద సేవలు చేస్తున్నారు, నేను ఇంతే చేస్తున్నాను అని ఒక ఈర్ష్య ఉందనుకోండి, మీకు అసూయ, ద్వేషం ఉందనుకోండి, అప్పుడు కూడా భగవంతుడికి మీ సేవ ఆనందాన్ని ఇవ్వదు. మీరు మంచి సేవ చేస్తే, చక్కగా సేవ చేస్తే ఆనందించండి, గర్వపడకండి. మీరు పెద్ద సేవ చేయలేకపోతే నమ్రతతో ఉండండి, ఈర్ష్యపడకండి. అవునా? ఎదుటివారు మీకన్నా గొప్ప సేవ చేస్తే మీరు ఈర్ష్యపడకూడదు, మీరు ఎదుటివారి కన్నా గొప్ప సేవ చేస్తే మీరు గర్వపడకూడదు. ఇటువంటి భావనతో ఉంటే మీ శాయశక్తిలో మీరు భగవంతుడికి సేవ చేస్తే, గురువుకి సేవ చేస్తే గురువు ఆనందిస్తాడు, భగవంతుడు ఆనందిస్తాడు. కానీ సేవ పేరుతో గురువునే మోసం చేయాలని చూస్తే అప్పుడు భగవంతుడు ఆనందించడు, గురువు ఆనందించడు. ఇప్పుడు సుధాముడు, కృష్ణుడు సాందీపనిమణికి చక్కగా సేవ చేశారు. సాందీపనిమణి ఆయనకి వారికి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. అవునా? ఏమిటి ఆశీర్వాదం మనం చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్పుకుందాం. సాందీపనిమణి కృష్ణుడికి, సుధాముడికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏమిటంటే, మీరు నా దగ్గర నేర్చుకున్నటువంటి విద్యంతా ఎప్పుడు మీకు గుర్తుంటుంది, మీరు ఎప్పుడు మర్చిపోరు. సరైన సమయంలో మీరు నేర్చుకున్నటువంటి ఆ విద్య, ఆ జ్ఞానం, ఆ సూత్రాలు మీకు అందుబాటులోకి వస్తాయి, దాన్ని ఆచరణలో పెట్టగలుగుతారు. ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ? స్టూడెంట్స్ కదా మీరు, పిల్లలు? మ్యాథమెటిక్స్ ఉందా సబ్జెక్టు? ఫార్ములాలు ఉన్నాయా? a+b² = a² + b² + 2ab. ఓకేనా? ఈ చిన్న ఫార్ములా. ఇక చాలా ఫార్ములాలు ఉంటాయి మీ మ్యాథమెటిక్స్లో. సైన్ థీటా, కాస్ థీటా అని మర్చిపోయింది, నేను చదివాను కానీ మర్చిపోయాను ఇప్పుడు అన్నీ. ఇప్పుడైతే శ్లోకాలు గుర్తుండే నాకు, సైన్ థీటాలు గుర్తులేవు. సరే, మీరు ఎన్నో ఫార్ములాలు నేర్చుకుంటారు మ్యాథమెటిక్స్లో. ఎగ్జామ్లో ఏ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏ సూత్రం వాడాలో మీకు గుర్తు రావాలి. ఏ ఫార్ములా అక్కడ పెట్టాలి గుర్తు రావాలి. అక్కడ ఏ ఫార్ములా వేయాలో అది వేయకుండా ఇంకా కొత్త ఫార్ములా వేశారనుకోండి, వేరే ఫార్ములా వేశారనుకోండి, 0 వస్తుంది, పెద్ద 0 వస్తుంది. అవునా? మార్కులు 0 వస్తాయి. అలాగే మనం గురువు గారి దగ్గర నుంచి ఎన్నో సూత్రాలు అభ్యసించవచ్చు, ఎన్నో విలువలు నేర్చుకోవచ్చు, ఎంతో జ్ఞానాన్ని సంపాదించవచ్చు. కానీ ఆ జ్ఞానమంతా మీ యొక్క జీవనంలో మీకు అందుబాటులోకి రావాలి, మీరు దాన్ని ఆచరణలో పెట్టగలగాలి. గురువు గారు ఏ రోజు ఏ పాఠం చెప్పారో ఆ పాఠాన్ని నేను ఇప్పుడు ఆచరణలో పెట్టాలి ఈ పరిస్థితుల్లో అన్న స్ఫూర్తి మీకు రావాలి, అది స్ఫురణకు రావాలి. ఇన్ని నేర్చుకునే లాభం చెప్పండి. కొంతమంది ఇంట్లో చాలా సామాను వస్తుందన్నమాట, బోల్డంత సామాను కొంటారు, ఇంట్లో పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర ఏంటి, ఈ పుస్తకాలు ఉండొచ్చు, పెన్నులు ఉండొచ్చు, లేకపోతే బిందులు ఉండొచ్చు, తర్వాత గిన్నెలు ఉండొచ్చు, గ్లాసులు ఉండొచ్చు, రబ్బర్ బ్యాండ్లు ఉండొచ్చు, ఇంకేవేవో ఉండొచ్చు, పప్పు గుత్తి ఉండొచ్చు, కవ్వం, మజ్జిగ కవ్వం ఉండొచ్చు. కానీ ఒకరోజు మజ్జిగ చేయాల్సి వచ్చింది, కవ్వం ఎక్కడ పెట్టారో గుర్తు రాలేదు. అవునా? ముద్దపప్పు చెయ్యాలి, పప్పు గుత్తి ఎక్కడ పెట్టారో గుర్తు రాలేదు. ఏం లాభం? ఇంట్లో ఉంది, పప్పు గుత్తి ఉంది, ఇంట్లో కవ్వం ఉంది, ఇంట్లో మజ్జిగ కవ్వం ఉంది, కానీ అది ఎక్కడుందో మీకు తెలియదు. బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, కానీ ఏటీఎం పాస్వర్డ్ మర్చిపోయారు. అదనమాట. అలాగే గురువు దగ్గర నుంచి చాలా జ్ఞానాన్ని సంపాదించేశారు మీరు, కానీ ఆ జ్ఞానాన్ని ఎలా ఆచరణలో పెట్టాలో సరైన సమయానికి మీకు స్ఫురణకు రావట్లేదు.
ఇంకెందుకు జ్ఞానం? అర్థమైందా? ఇప్పుడు ఈ సాందీపనిముని కృష్ణుడికి సుధాముడికి ఇచ్చిన జ్ఞానం ఏమిటో తెలుసా? మీరు నా దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి జ్ఞానమంతా పాఠాలన్నీ మీరు సరైన సమయంలో స్ఫురణకు తెచ్చుకుని ఆచరణలో పెట్టగలుగుతారు అని ఆశీర్వదించాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అది! గురుగారు స్వయంగా అంటున్నారు. కేవలం థియరీ కాదు, నేర్చుకుంటారు, పుస్తకాల్లో ఏదైనా ఉంటారు, నోట్స్ రాసుకుంటారు, ఆ నోట్స్లోనే ఉంటుంది, బుర్రలోకి ఎక్కదు, ఆచరణలోకి రాదు. ఇంకెందుకు అది? మీరు నేర్చుకున్నటువంటి ఆ విద్యా సంపద జ్ఞానం అంతా సరైన సమయంలో మీకు అక్కరకు వస్తుంది అని ఆశీర్వదించాడు. ఇంకో శిష్యుడి సంగతి చెప్తాను, వినండి. టైం అయిపోతుందా? ఇంకొక కథ చెప్పి ముగిస్తాను. కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు, అబద్ధం చెప్పి విద్య నేర్చుకున్నాడు. ఇక విద్యాభ్యాసం అంతా అయిపోయిన తర్వాత కర్ణుడు అబద్ధం చెప్పిన విషయం పరశురాముడికి తెలిసింది. అప్పుడు పరశురాముడు కర్ణుని ఆశీర్వదించకుండా శపించాడు. ఏమిటో శాపం? నువ్వు నా దగ్గర నేర్చుకున్నటువంటి విద్యంతా సరైన సమయంలో నీకు గుర్తు రాదు అన్నాడు. విద్య నేర్చుకునే లాభం అంటే గురువుని మోసం చేస్తే గురువు దగ్గర నుంచి జ్ఞానం మాత్రమే తీసుకోవడం కాదండి, ప్రణిపాతేన. కర్ణుడు ప్రణిపాతం చూపించాడు, విధేయత చూపించాడు, పరిప్రశ్న సరైన క్వశ్చన్లు అడిగాడు, సేవ చేసే ఉంటాడు. కానీ భావన సరైన సద్భావన కాదండి. అర్జునుడి మీద ఈర్ష్యతో విద్య నేర్చుకున్నాడు ఇక్కడ. అవునా? ఆ విద్యని దుర్యోధనుడి సేవకు అంకితం చేశాడు. ధర్మాన్ని పరిరక్షించడానికి కాదండి, అధర్మం పంచన చేరాడు. ఎందుక సేవ? ఈ ప్రపంచంలో చాలామంది కర్ణుని హీరో అనొచ్చు, సినిమాల్లో చూపించవచ్చు. ఏదో సినిమాలు సీరియల్స్ అన్నంత మాత్రాన కర్ణుడు హీరో అయిపోడండి. అర్జునుడే హీరో. ఎవరు హీరోనో ఎవరు విలనో అర్థం చేసుకోండి. శాస్త్రాలు చదివితే గురువుల దగ్గర నుంచి వింటే ఎవరు హీరోనో ఎవరు విలనో తెలుస్తుంది. సినిమాలు మాత్రమే చూస్తే మనం విలన్ని హీరో అనుకుంటాం, హీరోని విలన్ అనుకుంటాం. అది మన దౌర్భాగ్యం. ఓకేనా? శాస్త్రాన్ని చదవం, సినిమాలు చూస్తాం, యూట్యూబ్లో ఎవరేం చెప్తుంది అదే శాస్త్రం. సరే, ఇప్పుడు కర్ణుడు ఈ గురువు దగ్గర నుంచి శాపాన్ని పొందాడండి. తాను నేర్చుకున్నటువంటి విద్య తనకు అక్కరకు రాకుండా అని శపించాడు గురువు. ఎందుకు? మోసం చేశాడు కాబట్టి. గురువుని మోసం చేయకూడదండి. ఎవరిని మోసం చేయకూడదు. గురువుని ఏమిటి? ఈ ప్రపంచంలో ఏ వ్యక్తిని మనం మోసం చేయకూడదు. కానీ ఎంతో నిజాయితీతో, విధేయతతో, సేవాభావనతో, సఖ్యతతో మనం గురువుని చక్కగా సేవిస్తే ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. వారు మనకి సరైన జ్ఞానాన్ని, తత్వాన్ని ఉపదేశిస్తారు. దాని ద్వారా మనం ఆధ్యాత్మిక పురోగతి చెందుతాం. ఆ గురువుని మన సేవతో మెప్పిస్తే అప్పుడు వారి ఆశీర్వాదం ద్వారా వారు నేర్పినటువంటి విద్యంతా, వారి నుంచి మనం పొందినటువంటి జ్ఞానం అంతా మనకి సరైన సమయంలో అక్కడికి వస్తుంది. దాన్ని ఆచరణలో పెట్టగలుగుతాం. కేవలం విద్యని సముపార్జించడం కోసమే కాదండి గురువు దగ్గరికి వెళ్ళడం. గురువు దగ్గరికి వెళ్తే ఇన్ఫర్మేషన్ లాగడానికి ట్రై చేయకండి. మీరు గురువు దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. గురువుగారు మీకు చాలా తెలుసు, కొంచెం ఇన్ఫర్మేషన్ నాకు కూడా ఇవ్వండి. నా హార్డ్ డిస్క్ తీసుకొచ్చాను, ట్రాన్స్ఫర్ చేయండి, డేటా అంతా ట్రాన్స్ఫర్ చేయండి. మన మైండ్ అనే హార్డ్ డిస్క్లో, ఈ మెమరీలో గురువు మైండ్లో ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ డేటా అంతా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కాదండి గురువు దగ్గర విద్య అభ్యసించడం అంటే. గురువు యొక్క సేవ చేస్తే ఆయన ఆశీర్వాదం ద్వారా మనకి ఎంత అర్థమవుతుందో అంత మనం కేవలం ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అర్థం కాకపోవచ్చు. ఊరికే ఇన్ఫర్మేషన్ లాగాలి, ఇది తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలన్న ఉద్దేశంతో కనుక మనం గురువు దగ్గరికి వెళ్తే కేవలం తెలుసుకుంటాం అంతే, దాన్ని ఆచరణలో పెట్టలేం. ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంట్లో మజ్జిగ కావం ఉంది కానీ మజ్జిగ చిలకలేం. ఇంట్లో పప్పు గుత్తుంది కానీ పప్పు రుబ్బలేము. లేదంటే మ్యాథమెటిక్స్ ఫార్ములాలన్నీ మీ ఫార్ములా బుక్లో ఉన్నాయి, పాకెట్ బుక్లో ఉన్నాయి, పేపర్లోకి రావట్లేదు, అది ఆన్సర్ పేపర్లోకి రావట్లేదు. అలా ఉంటుంది పరిస్థితి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారండి, పిల్లలు ఉన్నారు ఇక్కడ, కొంత పెద్దవాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూ పావు గంట ఉండొచ్చు.
ఆ పావు గంటలో వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం చెప్తే మీకు ఉద్యోగం వస్తుంది. ఇంటర్వ్యూ అయిపోయింది, సమాధానం చెప్పలేకపోయారు ఇంటర్వ్యూలో. బయటకు వచ్చిన తర్వాత అరగంట తర్వాత గుర్తొచ్చింది, అరే ఈ క్వశ్చన్ నాకు ఆన్సర్ తెలుసు. మళ్ళీ ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళి ఆన్సర్ చెప్పగలుగుతారా మీరు? చెప్పలేరు. వాళ్ళు వదిలిపెడతారా? మీకు వేరే ఇంటర్వ్యూలు అవుతున్నాయి, ఇంటర్వ్యూ అయిపోయింది. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకు సమాధానం గుర్తు రాలేదు, అయిపోయింది, ఆన్సర్ షీట్ ఇచ్చేశారు. తర్వాత రోజు కూర్చొని అరే ఎస్టర్డే నిన్న ఇచ్చినటువంటి ఎగ్జామ్లో క్వశ్చన్ నాకు ఆన్సర్ తెలుసు కానీ మర్చిపోయాను. ఆ సమయంలో గుర్తు రావాలి మీకు. టైమింగ్ ఇంపార్టెంట్ అండి. టైమింగ్, చాలామంది టైమింగ్ అంటే చాలా స్పాంటేనియస్గా టైమింగ్తో జోకులు వేస్తే మనం చాలా అభినందిస్తుంటాం. అరే ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది నీకు, మంచి టైమింగ్లో వేసావు డైలాగ్, పనిచేసావు అని మనం వాళ్ళని అభినందిస్తుంటాం. టైంకి పనిచేయడం కాదండి, టైంకి గురువు చెప్పినటువంటి పాఠం గుర్తు రావాలి, ఆచరణలో పెట్టాలి, అది ఇంపార్టెంట్. మంచి టైమింగ్తో జోకులేస్తాడు, పంచులేస్తాడు, అలా వెళ్ళిపోతుంది మన మనసు అంతా. జోకులేయడం పంచులేయడం కాదు, గురువు దగ్గర నుంచి నేర్చుకున్న జ్ఞానం, భగవద్గీత భాగవతంలో నేర్చుకున్నటువంటి పాఠం మనం ఆచరణలో టైమింగ్లో పెట్టగలగాలి. అసలు టైమింగ్ ఏమిటో తెలుసా? చిన్నప్పటి నుంచి భక్తి చేయడం. కౌమార ఆచరే ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ. చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ భగవద్గీత భాగవతం ఈ గ్రంథాలన్నీ మనం వృద్ధాప్యంలో చదవాలి, రిటైర్ అయిపోయిన తర్వాత చదవాలి, తల నెరిసిపోయిన తర్వాత చదవాలి, ముఖం మీద ముడతలు వచ్చిన తర్వాత చదవాలి, పెన్షన్ తీసుకుంటున్నప్పుడు ఇంకేం పని లేనప్పుడు చదవాలి, లేదంటే కాషాయం కట్టుకున్న వాళ్ళు, గుండు చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి ఏ పని ఉండదు కాబట్టి చదువుతారు వాళ్ళు, అలా అనుకుంటుంటాం. భగవద్గీత ఎవరు చదవాలి? సన్యాసులు చదవాలి, బ్రహ్మచారులు చదవాలి, ముసలోళ్ళు చదవాలి, రిటైర్ అయిపోయిన వాళ్ళు చదవాలి. స్టూడెంట్ చదవక్కర్లేదు, ప్రొఫెషనల్ చదవక్కర్లేదు. మేము మంచి పికప్ కెరియర్లో ఉన్నాం అని అంటుంటారు కొంతమంది. ఇంతకీ కృష్ణుడు భగవద్గీతను ఎవరికి చెప్పాడండి చెప్పండి? అర్జునుడికి. అర్జునుడు ఏమన్నా సన్యాస, బ్రహ్మచారి, ముసలోడా, లేదంటే రిటైర్డ్ పెన్షనరా? కాదు కదా. అర్జునుడు ఒక యోధుడు, ఒక రాజకుమారుడు, క్షత్రియుడు, యుద్ధం చేయబోతున్నాడు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అది. అటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కృష్ణుడు భగవద్గీతని చెప్పాడు. ఎందుకంటే అర్జునుడికి సందిగ్ధావస్థ, కన్ఫ్యూజన్ మనసులో. భగవద్గీత విన్న తర్వాత కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ వచ్చింది. అలాగే మీ మనసులో కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ రావాలంటే గీత చదవండి, భగవద్గీత చదవండి. ఎంతమంది కన్ఫ్యూజన్ ఉంది మనసులో, ఎంతమంది క్లారిటీ కావాలనుకుంటున్నారు జీవితంలో, అందరూ భగవద్గీత చదవాలి. దానికి ఒక గురువు యొక్క సహకారం మనకు కావాలి. మనకై మనం భగవద్గీత చదివితే మనకు నచ్చినట్టు అర్థం చేసుకుంటాం. కానీ సరైన వైష్ణవ గురువుల ద్వారా మనం భగవద్గీతను అభ్యసిస్తే, చదివితే అప్పుడు మనకి సరిగ్గా అర్థమవుతుంది అన్నమాట. అది ఇది గురువుని ఆశ్రయించడానికి మనలో ఉండవలసినటువంటి లక్షణాలు. ఇక్కడితో ముగిస్తాను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. శ్రీమద్భగవద్గీత की जय. श्रील प्रभुपाद की